ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల వేడుక పూర్తిగా రాజకీయపరమైన కార్యక్రమంగా సాగింది అని తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కనీసం ఆ ఫోటో సెషన్లో కూడా ప్రదర్శించలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీని మీద విమర్శలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ దళిత నేత గొల్ల బాబురావు గారు మీడియా ముందుకు వచ్చారు. ఆయన నేరుగా చేసిన విమర్శ ఏంటి అంటే, ఇవి యూనివర్సిటీ ఉత్సవాలా లేదా కుల ఉత్సవాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇవి యూనివర్సిటీ ఉత్సవాలా అంటే శతాబ్ది ఉత్సవమా లేక సామాజిక వర్గ ఉత్సవమా? అంటే ఇది జరుపుకున్నది 100 ఏళ్ల వేడుకన కుల వేడుకలా అంటున్నారు. ఆయన అలా అనడానికి కారణం, ఈ మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి ఏకైక రాజ్యసభ ఎంపీని నేను మాత్రమే. ప్రోటోకాల్ ప్రకారం నన్ను ఇన్వైట్ చేయాలి, నన్ను ఆహ్వానించాలి. కానీ నన్ను వాళ్ళు అసలు ఆహ్వానం పలకలేదు. నేను ఒక దళిత నేతనైనందువల్లే చిన్నచూపు చూశారా? అసలు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గీతం యూనివర్సిటీకి సీఈఓగా పనిచేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఒక కులం వాళ్ళని అయితే ఏం అర్హత లేకున్నా కూడా వేదిక ఎక్కించి కూర్చోబెట్టారు. ప్రోటోకాల్ ప్రకారం ఒక రాజ్యసభ ఎంపీని ఇన్వైట్ చేయాలి. కానీ మరి నా కులం మీద చిన్నచూపేమో, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి దళితులంటే చిన్నచూపు ఉంది కదా. కోర్స్ అదే విషయాన్ని వైసీపీ రాజ్యసభ ఎంపీ చెప్పడం కాదు, టీడీపీ ఎమ్మెల్యేలే చెబుతూ ఉన్నారు కదా. ఒకరోజు కొలికపూడి శ్రీనివాసరావు తిరువురు ఎమ్మెల్యే, మరోసారి సత్యవేడ ఎమ్మెల్యే, కోనేటి ఆదిమూలం, మరోసారి జీడి నెల్లూరు ఎమ్మెల్యే, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే జీడి థామస్, వరుస పెట్టి వాళ్ళే చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ కూడా అదే చెబుతూ ఉన్నారు. దళితులంటే చిన్న చూప, ఒక ఎంపీనే కనీసం పిలవకపోవడం ఏంటి, ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం ఏంటి, ఒక కుల ఉత్సవం జరుపుకున్నారు. ప్రభుత్వం యూనివర్సిటీ నాకు తక్షణం క్షమాపణలు చెప్పాలి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ గేటు ముందు నేను దీక్ష కూర్చుంటాను అని గొల్ల బాబురావు గారు అయితే హెచ్చరించారు.